ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఒక్కసారి నమ్మి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మీకు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం అంటూ సిద్దిపేటని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త వారికి అవకాశం కల్పిస్తే సరికొత్త సిద్దిపేటను చూపిస్తామంటున్నారు. అంతేకాదు గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే నర్మెట్టలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన సీఎం రేవంత్ సడన్ గా ఈ కామెంట్స్ చేశారా, లేక గెలుపు కోసం ఎప్పటి నుంచో అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సిద్దిపేట గడ్డపై పొలిటికల్ బాంబులు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేటలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారీ హామీనే ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా తీసుకెళ్లి కేబినెట్ లో కూర్చోబెడతానన్నారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేను గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. సిద్దిపేటలో ఒక్కసారి క్యాండిడేట్ ను మార్చి చూడండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ నిజాయితీకి ఒక్కసారి పరీక్ష పెట్టండి అని ప్రజలను కోరారు. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. రాజకీయంగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తో తనకు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాళ్ల నియోజకవర్గాల్లోని ప్రజలకు అన్యాయం జరగనివ్వకుండా చూసుకున్నామన్నారు సీఎం రేవంత్. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కోదానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం నిష్పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తుంది అనడానికి అదే నిదర్శనమన్నారు. తాను అనుకుంటే నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కొడంగల్కు తీసుకెళ్లేవాడినని, కానీ ఇక్కడి రైతుల అవసరాలను గుర్తించి సిద్దిపేటలోనే కొనసాగించామని చెప్పినట్టు స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో కొడంగల్కు బీఆర్ఎస్ ఎన్ని నిధులు ఇచ్చిందో, తాను వచ్చాక సిద్దిపేటకు ఎన్ని నిధులు కేటాయించానో లెక్కలు తీయాలని సవాలు విసిరారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోకపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే. ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను. వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. మళ్లీ గెలిచాకే సిద్దిపేట వస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారి మార్పు చేసి చూడండి అని మళ్లీ విజ్ఞప్తి చేశారు. మరి సీఎం మదిలోంచి సడన్ గా ఈ మాటలు ఊడిపడ్డాయా, లేక సిద్దిపేటలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా అన్న విషయాలు సరికొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు సీఎం కామెంట్స్ పై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.